వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే సపోర్ట్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ లైక్ చేసి సపోర్ట్ చేయడానికైతే ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ముందుగా మనం ఈరోజు మార్కెట్ కోసం మాట్లాడుకుంటే ఈరోజు నిఫ్టీ 1.63% అయితే రైజ్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.25% అండ్ సెన్సెక్స్ చూసుకుంటే 1.64% అయితే పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది. రీసెంట్ టైంలో మనం చూసుకుంటే వార్ ఎఫెక్ట్ వలన మార్కెట్స్ అయితే కంటిన్యూస్గా ఫాలో అవుతూ ఉన్నాయి. బట్ ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ టైంలోనే గ్యాప్ అప్లో ఓపెనింగ్ ఇచ్చింది అండ్ పాజిటివ్లోనే క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. అండ్ ఈరోజు మార్కెట్ ప్రైజ్ యాక్షన్ కోసం మాట్లాడుకుంటే నిఫ్టీ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఏదైతే ఉందో హై కానీ లో కానీ బ్రేక్ అయితే చేయలేదు, ఒక రేంజ్లో అయితే మూవ్ అయింది. సో రేపు ట్రేడింగ్ ప్లాన్ ఏంటంటే నిఫ్టీ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఉంది కదండి, దాని హైని బ్రేక్అవుట్ చేసి స్ట్రాంగ్గా ప్రైజ్ యాక్షన్ కనిపించింది. అట్లీస్ట్ 30 మినిట్స్ ఆ లెవెల్ పైన సస్టైన్ అయితే మార్కెట్ పాజిటివ్గా అయితే అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. అదే మార్కెట్ ఓపెనింగ్ నుంచి ఫాలో అవుతూ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ లోని బ్రేక్ డౌన్ చేస్తే మాత్రం మార్కెట్లో ఒక 50 to 100 పాయింట్స్ ఫాల్ అయితే రేపు మనం చూసే అవకాశాలు అయితే ఉంటాయి. ఏదేమైనా ప్రైజ్ యాక్షన్ని ఫాలో అవుతూ కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, గ్లోబల్ మార్కెట్స్ చూసుకుంటే మెయిన్ మనము యూఎస్ మార్కెట్స్ చూసుకుంటే చూడండి, డౌ జోన్స్ ఆల్మోస్ట్ 0.66% అండ్ నాస్డాక్ 1.96%, S&P 500 కూడా 1.18% అయితే పాజిటివ్లో క్లోజ్ అండి. అండ్ ఏషియా యూరప్ మార్కెట్స్ కూడా పాజిటివ్లో అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. మొత్తానికి ఈరోజు మన మార్కెట్ పాజిటివ్గా క్లోజ్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటనేది ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈరోజు మార్కెట్ పాజిటివ్గా క్లోజ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే యుఎస్ ఇరాన్ వీళ్ళ మధ్యన ఒక పీస్ న్యూస్ అయితే వచ్చిందండి. ట్రంప్ ఏమన్నారంటే వార్ ఆల్మోస్ట్ ఓవర్, అంటే ఆల్మోస్ట్ వార్ అయిపోయింది అన్నట్టుగా అయితే ట్రంప్ అయితే అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది పాజిటివే కదా. వార్ వలన మాత్రమే ప్రెజెంట్ స్టాక్ మార్కెట్ ఫాలో అవుతుంది. ఈ వార్ కంటిన్యూ అయితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఆయిల్ ప్రైజెస్ అనేవి బాగా పెరిగిపోతాయి. అప్పుడు మన ఇండియాకి చాలా కష్టం, చాలా ఇంపాక్ట్ అయితే మన ఇండియా పైన చూపిస్తుంది. బట్ ట్రంప్ చేసిన అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వార్ ఆల్మోస్ట్ అయిపోయింది అని చెప్పి తను చేసిన ఈ అప్డేట్స్ వలన వార్ టెన్షన్ అనేది తగ్గింది అని చెప్పి ఇన్వెస్టర్స్లో భయం ఏదైతే ఉందో అది తగ్గింది. అదే వార్ పెరుగుతుంది, వార్ కంటిన్యూ అవుతుంది అంటే ఇన్వెస్టర్స్లో భయం ఉంటుంది, ఈ ప్యానిక్ సెల్లింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైతే పాజిటివ్ అప్డేట్ వచ్చిందో స్టాక్ మార్కెట్లో ఒక కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ అయింది. ప్యానిక్ సెల్లింగ్ ఫస్ట్ ఆగిందండి. ఈ ప్యానిక్ సెల్లింగ్ ఆగడం వలన మార్కెట్ అయితే పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది. సో వార్ ఆగిపోతే మార్కెట్ హ్యాపీ అయితే మనం కూడా హ్యాపీ అనమాట. అండ్ సెకండ్ వన్, ఆయిల్ ప్రైజెస్ కూడా తగ్గాయండి. దీనికి కారణం కూడా ఏంటి, యుఎస్కి ఇరాన్కి మధ్యన వార్ ఆగుతుంది అన్న అప్డేట్ ఏదైతే ఉందో దాని వలన ఆయిల్ ప్రైజెస్ అనేవి తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ చూసుకుంటే 94 to 95 per బ్యారెల్కి అయితే వచ్చిందండి. సో ఇది పాజిటివ్. ఎందుకు అంటే ఇండియా ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఆయిల్ ప్రైజెస్ పెరిగితే ఇండియా పైన డైరెక్ట్గా ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. ఆయిల్ ప్రైజెస్ పెరిగితే పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ పెరుగుతాయి, కానీ ఆయిల్ ప్రైజెస్ తగ్గితే పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ అనేవి తగ్గుతాయి. చూడండి, ఆయిల్ ప్రైజెస్ తగ్గడం వలన ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, కంపెనీస్ పైన కాస్ట్ అనేది తగ్గుతుంది, ప్రాఫిట్స్ అనేవి పెరుగుతాయి. అదే ఆయిల్ ప్రైజెస్ పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, కంపెనీస్ పైన కాస్ట్లు పెరుగుతాయి, ప్రాఫిట్స్ అనేవి తగ్గుతాయి. సో ఎప్పుడైతే వార్ ఆగింది అని ఒక అప్డేట్ వచ్చిందో దాన్ని మార్కెట్ పాజిటివ్గా అయితే తీసుకుంది. అండ్ నెక్స్ట్ వన్ మనం చూసుకుంటే ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం యుఎస్ మార్కెట్స్ పాజిటివ్గా ఉన్నాయని చెప్పి. సో గ్లోబల్ మార్కెట్స్ కూడా స్ట్రాంగ్గా మన మార్కెట్కి సపోర్ట్ చేసే యుఎస్ మార్కెట్స్ అండ్ ఏషియా మార్కెట్స్ అయితే మన మార్కెట్ని పాజిటివ్గా సపోర్ట్ చేయడం వలన మన మార్కెట్ ఓపెనింగ్ టైంలోనే స్ట్రాంగ్గా గ్యాప్ అప్ ఓపెనింగ్ ఇచ్చి పాజిటివ్లో అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. సో ప్రపంచం హ్యాపీగా ఉంటే మన ఇండియా కూడా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్గా ఉండడం వలన మన ఇండియన్ మార్కెట్స్ అనేవి ఈరోజు పాజిటివ్గా అయితే రియాక్ట్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే యుఎస్కి సంబంధించిన
ఇన్ఫ్లేషన్ డేటా ఏదైతే ఉందో యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేసింది 1.1%, బట్ వచ్చింది ఎంత 0.5% అనమాట. సో దీని మీనింగ్ ఏంటి అంటే ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి మేబీ పెరగకపోవచ్చు, ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువ వచ్చింది కాబట్టి పాజిటివ్ అనమాట. సో దీనివలన కూడా ఈరోజు మార్కెట్ పైన పాజిటివ్గా ఇంపాక్ట్ అనేది కనిపించింది. సో గ్లోబల్ మార్కెట్స్ సపోర్ట్ చేసే ఎఫ్ఐఎస్ ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు. బికాజ్ ఇన్ఫ్లేషన్ తగ్గింది కాబట్టి. ఇన్ఫ్లేషన్ పెరిగితే ఎఫ్ఐఎస్ మళ్ళీ మన ఇండియన్ మార్కెట్లో సెల్ చేస్తారు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక ఫైనల్ వన్ ఏంటి అంటే మన ఇండియన్ కంపెనీస్ స్ట్రాంగ్గా అయితే రిజల్ట్స్ అయితే పోస్ట్ చేసేయండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అయితే ప్రాఫిట్లో 58% గ్రోత్ అయితే చూపించింది. అండ్ ఆనందరతి వెల్త్ కూడా 126% అయితే ప్రాఫిట్లో గ్రోత్ చూపించింది. కాబట్టి ఇన్వెస్టర్స్లో ఒక ట్రస్ట్ అనేది పెరిగిందనమాట. సో స్టాక్ ప్రైజెస్ కూడా పెరగడం అయితే జరిగింది. సింపుల్గా చెప్పాలంటే కంపెనీ ప్రాఫిట్ పెరిగితే షేర్ ప్రైజ్ అనేది ఆల్మోస్ట్ పెరుగుతుంది, మనందరికీ తెలిసిందే. సో ఈరోజు మార్కెట్ ఎందుకు పాజిటివ్ అంటే వార్ టెన్షన్ అనేది తగ్గింది, ఆయిల్ ప్రైజెస్ తగ్గాయి, గ్లోబల్ మార్కెట్స్ అనేవి స్ట్రాంగ్గా ఉన్నాయి, ఇన్ఫ్లేషన్ తగ్గింది, కంపెనీ ప్రాఫిట్స్ పెరిగాయి. సో ఇవన్నీ కూడా పాజిటివ్ న్యూస్ అవ్వడం వలన ఈరోజు మన ఇండియన్ మార్కెట్స్ అనేవి పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం వడాఫోన్ ఐడియా కోసం అయితే మాట్లాడతామండి. ఫ్రెండ్స్ ఇది ఒక అడ్వైజ్లో అయితే తీసుకోవద్దు. వడాఫోన్ ఐడియా రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది, అది మాత్రమే నేను మీకు చెప్తున్నాను. ఇలాంటి కంపెనీస్లో రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మీకు స్టాక్ మార్కెట్లో మంచి నాలెడ్జ్ ఉంది, నేను రిస్క్ తీసుకునే క్యాపబిలిటీ ఉందన్నప్పుడు మాత్రమే మీరు సొంతంగా నిర్ణయం తీసుకోండి. ఇది జస్ట్ అప్డేట్ మాత్రమే. అసలు అప్డేట్ ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్స్ అయితే వాళ్ళ యొక్క హోల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వడాఫోన్ ఐడియాలో పెంచుకోవడం అయితే జరిగింది. చూడండి, బిగ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్లోగా అయితే షేర్స్ని పెంచుకుంటున్నారు. ఎందుకు అంటే మేబీ వాళ్ళు వడాఫోన్ ఐడియాని పాజిటివ్గా చూడొచ్చు. సో వాళ్ళు పాజిటివ్గా చూస్తున్నారు కాబట్టి వాళ్ళు పెంచుకుంటున్నారు. ఇది మ్యూచువల్ ఫండ్స్. కానీ ఎఫ్ఐఎస్ ఫారెన్ ఇన్వెస్టర్స్ ఉన్నారు కదండి, మరి ఫారెన్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారు అనేది చూసుకుంటే వాళ్ళ యొక్క హోల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి తగ్గించుకుంటున్నారు. ప్రీవియస్గా 5.99% నుంచి 5.56%కి తగ్గించుకుంటున్నారు. దీని మీనింగ్ ఏంటంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ అయితే అంత పాజిటివ్గా లేరు దేనిపైన, వడాఫోన్ ఐడియా పైన. కానీ మ్యూచువల్ ఫండ్స్ మాత్రం వడాఫోన్ ఐడియా పైన పాజిటివ్గా ఉండడం వల్ల అందులో హోల్డింగ్స్ పెంచారు. అండ్ ఇది పాజిటివ్ థింగ్ అండి. ఏంటి అంటే ప్రమోటర్స్, ఫస్ట్ ప్రమోటర్స్ ఆ కంపెనీ పైన పాజిటివ్గా ఉండాలి. ఎందుకు అంటే కంపెనీ మీదన్నప్పుడు మీకే నమ్మకం లేకపోతే మాకెట్లా నమ్మకం ఉంటుంది. సో సేమ్ ప్యాటర్న్ ఇక్కడ ప్రమోటర్స్ ఎప్పుడైతే నమ్ముతారో దాన్ని మనం పాజిటివ్గా అయితే చూడాలి. ఇక స్టాక్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే లాస్ట్ 3 monthsలో 15% అయితే డౌన్ అయింది. బట్ దీన్ని మీరు నెగిటివ్గా చూడొద్దు. ఎందుకు అంటే ఓన్లీ వడాఫోన్ ఐడియా ఒక్కటే ఫాలో అవ్వలేదు కదా, అన్ని కంపెనీస్ వార్ భయం వలన ఫాలో అయ్యాయి కాబట్టి నెగిటివ్గా చూడకూడదు. కానీ కంపెనీస్ అన్ని పాజిటివ్గా ఉండి ఒక్క వడాఫోన్ ఐడియా మాత్రమే ఫాలో అయితే 100% నెగిటివ్గానే చూడాలి. ఎందుకు మ్యూచువల్ ఫండ్స్ ఈ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి అంటే బికాజ్ ఇదండి, రెవెన్యూ అయితే కొంచెం పెరిగింది. క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్లో 1.3% గ్రోత్ కనిపించింది. కానీ నెట్ ప్రాఫిట్లో చూడండి లాస్ కంటిన్యూ అవుతూనే ఉంది. 5,286 కోట్లు లాస్ని పోస్ట్ చేశారు. రెవెన్యూ పెరిగితే సరిపోతుందా, వీళ్ళ యొక్క ప్రాఫిట్స్ కూడా పెరగాలి కదా, కానీ ఇది లాస్లో అయితే ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక సింపుల్గా చెప్పాలి అంటే వడాఫోన్ ఐడియాలో మ్యూచువల్ ఫండ్స్ అయితే బై చేస్తున్నాయి, పాజిటివే. ప్రమోటర్స్ వాళ్ళ యొక్క స్టేక్ని ఇంక్రీజ్ చేస్తున్నారు, పాజిటివ్. కానీ ఎఫ్ఐస్ ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క హోల్డింగ్స్ని స్లోగా తగ్గించుకుంటున్నారు, నెగిటివ్. ఇది స్టాక్ ప్రైస్ అనేది ఫాలో అవుతుంది, ఇది నెగిటివే. బట్ వార్ వలన మనం గుర్తుపెట్టుకోవాలి. కంపెనీ కంటిన్యూస్గా లాసెస్ని పోస్ట్ చేస్తుంది, ఇది అన్నిటికంటే నెగిటివ్ అండి. కంపెనీ ఎప్పుడైతే మంచిగా ప్రాఫిట్స్ని పోస్ట్ చేస్తుందో అప్పుడే ఒక ఇన్వెస్టర్స్కి ధైర్యం అనేది వస్తుంది అనమాట. ఇక ఫైనల్గా చెప్పాలంటే షార్ట్ టర్మ్లో అయితే అస్సలు టచ్ చేయొద్దు ఈ స్టాక్ని, నా స్ట్రాంగ్ సజెషన్. లాంగ్ టర్మ్లో కూడా రిస్క్ అయితే కన్ఫర్మ్ అండి, రిస్క్ ఉంటుంది. బట్ టర్న్ అరౌండ్ పాసిబుల్ అయితే ఉంటుంది కాబట్టి
మీకు రిస్క్ తీసుకునే క్యాపబిలిటీ ఉంది, మార్కెట్లో నాలెడ్జ్ ఉంది అనుకుంటే అది మీరు ఓన్గా అయితే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక వడాఫోన్ ఐడియా కోసం మాట్లాడుకుంటే 1,01,842 crores అయితే మార్కెట్ క్యాపిటల్ ఉంది. వీళ్ళ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ మనం చూసుకుంటే చూడండి, ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తున్నాను. నెట్ ప్రాఫిట్ 2014, 15, 16లో పాజిటివ్గా ఉంది, కానీ 17 నుంచి చూడండి కంటిన్యూస్గా వీళ్ళ యొక్క లాస్ అనేది పెరుగుతూనే వెళ్ళింది. స్టిల్ ఇప్పటికీ కూడా నెగిటివ్గానే ఉంది. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా రిస్క్ అని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. మీకు రిస్క్ తీసుకునే క్యాపబిలిటీ ఉందా, ఓకే, లేదు అన్నప్పుడు మాత్రం అవాయిడ్ చేయడం బెటర్. ఇక్కడ మీరు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది ప్రమోటర్స్ యొక్క హోల్డింగ్స్ అనమాట. క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్లో మనకి ఇక్కడ ఇంక్రీజ్ అవ్వడం అయితే కనిపించింది. ఎఫ్ఐఎస్ మాత్రం తగ్గించుకున్నారు, క్లియర్గా చూడొచ్చు. అండ్ డిఐఎస్ మాత్రం వాళ్ళ యొక్క హోల్డింగ్స్, డిఐ అంటే ఎవరు, మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు, సో వాళ్ళ యొక్క హోల్డింగ్స్ అయితే ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. ఏది ఏమైనప్పటికీ వడాఫోన్ ఐడియాలో రిస్క్ అయితే టూ మచ్ ఉంటుంది. రిస్క్ తీసుకునే క్యాపబిలిటీ ఉంది అంటే ఓకే, లేదంటే లైట్ తీసుకోండి. ఇక వడాఫోన్ ఐడియా పైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్స్లో అయితే తప్పకుండా చెప్పండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ఫైనల్గా ఎవరైనా ఒక కొత్త ప్రాపర్టీ తీసుకుంటే అది హైదరాబాద్లోనే కాదు, ఎక్కడ మీరు ప్రాపర్టీ తీసుకున్నా సరే లీగల్గా డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, ఆ ప్రాపర్టీ సేఫా కాదా అనేది మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రీసెంట్ టైంలో మనము హైదరాబాద్లో చూస్తున్నాం కదా, ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అక్కడి నుంచి వాళ్ళు హైడ్రాని అయితే ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. సో హైడ్రా వన్స్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో చాలా ప్రాపర్టీస్, చాలా మందికి తెలియక ప్రాపర్టీస్ అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ కొని చాలా మంది అయితే నష్టపోయారు. సో అలాంటి తప్పులు మీరు చెయ్యొద్దు. మీరు ఎక్కడ ప్రాపర్టీకి ఉన్నా అది లీగల్గా ఉందా లేదనేది మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది లీగల్గా ఉందా లేదని మనకి ఎలా తెలుస్తుంది అనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మీరు ఒక ప్రాపర్టీ, అది ఏదైనా కావచ్చండి, అపార్ట్మెంట్లో ఫ్లాట్ అవ్వచ్చు, లేదంటే ఓపెన్ ప్లాట్స్ ఉంటాయి కదా, సో అవి మీరు పర్చేజ్ చేయాలనుకున్నా సరే మీరు చూడవలసిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది ప్రాపర్గా నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తానండి. ముందుగా మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు నోటరీ ఉంటుంది, ఓకేనా. ఈ నోటరీ ప్రాపర్టీస్ని అస్సలు మీరు యాక్సెప్ట్ చేయకండి. నోటరీ ప్రాపర్టీస్ అంటే ఏంటంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది జరగదండి. అంటే గవర్నమెంట్ అండర్లో రిజిస్ట్రేషన్ అనేది జరగదు. జస్ట్ ఒక 100 రూపీస్ పేపరు నోటరీ పైన అంటించి ఒక డీల్ అయితే చేసుకుంటారు. ఇందులో మోస్ట్లీ ఇల్లీగల్ ప్రాపర్టీసే ఉంటాయి, లీగల్ ప్రాపర్టీ అనేది ఉండదు. మోస్ట్లీ మేబీ 100% నేను చెప్పను, కొన్ని లీగల్ ప్రాపర్టీస్ ఉండొచ్చు. బట్ ఏదేమైనప్పటికీ నోటరీ ప్రాపర్టీస్ మీరు పర్చేజ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మీరు జాగ్రత్త పడకపోతే మాత్రం చాలా ఇబ్బంది ఫ్యూచర్లో పడే అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ సెకండ్ వన్, రిజిస్టర్డ్ ప్రాపర్టీ మాత్రమే మీరు చూస్ చేసుకోవాలి. అండ్ ఈసీ కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే గవర్నమెంట్ రికార్డ్స్లో ఆ ప్రాపర్టీ అయితే రిజిస్టర్డ్ అయి ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకుని జాగ్రత్తగా పర్చేజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ ఈసీ క్లియర్గా ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఈసీ క్లియర్గా ఉంది అనుకుంటే మీరు సేఫ్ జోన్లో ఉన్నారు అని చెప్పి అర్థం. అండ్ నెక్స్ట్ వన్, ఆ ప్రాపర్టీకి, మీరు తీసుకునే ప్రాపర్టీకి అప్రూవల్స్ ఉన్నాయా లేదా అన్నది మీరు చెక్ చేసుకోవాలి. గవర్నమెంట్ అప్రూవల్స్ ఉంటే సేఫ్ అని, ఇల్లీగల్ లేఅవుట్స్ అనుకోండి అప్రూవల్స్ అనేవి ఉండవు, అప్పుడు టూ మచ్ రిస్క్ అనేది అవుతుంది. సో డెఫినెట్లీ చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్, చాలామంది ఏమనుకుంటారంటే బ్యాంక్ లోన్ వస్తే ఆ ప్రాపర్టీ సేఫ్ అనుకుంటారు. హైదరాబాద్లో కూడా అదే జరిగింది. చాలా ప్రాపర్టీస్కి బ్యాంక్స్ లోన్స్ అయితే ఇచ్చాయి. బట్ తర్వాత తెలిసింది ఏంటంటే అది ఇల్లీగల్ ప్రాపర్టీ అని చెప్పి తర్వాత హైడ్రా దాన్ని కూల్చేయడం కూడా జరిగింది. మనం న్యూస్లో చూస్తూనే ఉన్నాం కదా. సో బ్యాంక్ లోన్ని బేస్ చేసుకొని అది ప్రాపర్టీ సేఫ్ అని అయితే మీరు నమ్మొద్దు. ఎందుకంటే బ్యాంక్ మోస్ట్లీ మీ యొక్క శాలరీ చూస్తుంది తప్ప ఫుల్గా ప్రాపర్టీని అయితే చెక్ చెయ్యదు. సో ఇది మీరు గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా మీరే జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్, మీరు తీసుకునే ప్రాపర్టీకి ఏవైనా కేసులు ఉన్నాయా, కోర్టు కేసులు ఉన్నాయి అంటే మాత్రం అది రిస్క్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆ ప్రాపర్టీకి ఏమైనా స్టే ఆర్డర్స్ ఉన్నా సరే మీకు డబుల్ డేంజర్ అనేది డెఫినెట్లీ ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వన్, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అనమాట. మీరు అగ్రిమెంట్ చేసుకునే ముందు డెఫినెట్లీ ఇప్పుడు మనం అనుకునే విధంగా అది లీగల్ ప్రాపర్టీ అవునా కాదా ప్రాపర్గా చెక్ చేసుకొని మీకు వన్స్ అది లీగల్ అనిపిస్తే అప్పుడు మాత్రమే మీరు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా మీరు చేసుకుంటే మీకు ప్రొటెక్షన్ ఉంటుంది. ఇక ఫైనల్గా కొన్ని ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి అంటే ఒక ఫ్యామిలీ పైన ఉంటాయి అనమాట. అంటే ఆ ఫ్యామిలీ అందరికీ ఆ ప్రాపర్టీ చెందుతుంది. అలాంటి టైంలో
ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్రూవ్ చేశారా, అందరూ యాక్సెప్ట్ చేశారా ఆ ప్రాపర్టీ అమ్మడానికి అన్నది మీరు కన్ఫర్మేషన్ తీసుకొని సిగ్నేచర్లు తీసుకుని అప్పుడు మాత్రమే మీరు ఆ ప్రాపర్టీ తీసుకోవాలి. అలా కాదనుకుంటే మాత్రం మీరు పర్చేజ్ చేయకూడదు. పర్చేజ్ చేస్తే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే మీరు తీసుకునే ప్రాపర్టీ సేఫ్గా ఉండాలంటే ఫస్ట్ గవర్నమెంట్ రిజిస్టర్డ్ అయి ఉండాలి, ఈసీ చాలా క్లియర్గా ఉండాలి, అన్ని అప్రూవల్స్ కూడా ఆ ప్రాపర్టీకి ఉండాలి, ఎలాంటి డిస్ప్యూట్స్ కూడా ఆ ప్రాపర్టీకి ఉండకూడదు. అప్పుడు అది సేఫ్ అనమాట. అదే మీరు నాటరీ తీసుకుంటే ఇక్కడ రిస్క్ ఉండే అవకాశాలు ఉంటాయి. 100% రిస్క్ అని చెప్పను, బట్ డెఫినెట్లీ రిస్క్ ఉంటుంది. అప్రూవల్స్ లేకపోయినా రిస్క్ ఉంటుంది, ఇల్లీగల్ లేఅవుట్స్ అనే రిస్క్ ఉంటుంది, ఏవైనా డిస్ప్యూట్స్ ఉన్నా సరే రిస్క్ ఉంటుంది. ఇక్కడ మీకు ఏంటంటే మనీ తగ్గుతుంది. చాలామంది ఈ మనీ తగ్గుతుంది, తక్కువ డబ్బులకు వస్తుంది అని చెప్పి చాలామంది పర్చేజ్ చేస్తుంటారు. దయచేసి అలాంటి తప్పులు చేయకండి. ఫ్యూచర్లో ఆ ప్రాపర్టీ లేనప్పుడు తక్కువ డబ్బులకు వచ్చిన ఉపయోగం అయితే ఉండదు కదా. ఇక నుంచి మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకుని తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఇక ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.